హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్ అకాడమీ. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు మీకు నేను ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చాను అన్నమాట. ఏంటి ఆఫర్ అనుకుంటున్నారా? ఏం లేదమ్మా, ఈరోజు మనం మ్యాట్రిసెస్లో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి నేర్చుకుంటున్నాం అనమాట. దానివల్ల యూజ్ ఏంటంటే, ఒక్క టాపిక్ నేర్చుకుంటే చాలు మీకు మ్యాట్రిసెస్లో ఉన్న 3 టాపిక్స్ మనం కవర్ అయిపోతాయి అనమాట. సో 3 టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటి నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఎగ్జామినేషన్లో. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట అది. ఓకే, సో ఆ టాపిక్ ఏంటంటే ఏం లేదమ్మా, కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఓకే, సో చాలా 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 ఇంపార్టెంట్ ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది. సింపుల్గా చెప్పుకోవాలనుకోండి, మ్యాట్రిసెస్ అనగానే ఫస్ట్ మనం డిటర్మినెంట్. ఓకే, డిటర్మినెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో డిటర్మినెంట్ తర్వాత మన మ్యాట్రిక్సెస్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది అంటే అది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో మ్యాట్రిక్స్ అనే ఒక మ్యాట్రిక్స్ ఒక ట్రీ కింద తీసుకుంటే కనుక, డిటర్మినెంట్ అనేది రూట్ అయితే కనుక కోఫాక్టర్ మ్యాట్రిక్స్ మనం స్టెమ్ కింద ట్రీట్ చేయొచ్చు అనమాట. సో అంత ఇంపార్టెంట్ ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ ఒక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ నేర్చుకుంటే మీకు 3 టాపిక్స్ కవర్ అవుతాయి. ఏంటా 3 టాపిక్స్? ఫస్ట్ వన్ adjoint of a matrix, second one inverse of a matrix, third one matrix inversion method. సో ఈ 3 కూడా మనకి ఎగ్జామినేషన్ లో మీకు ఎస్ఏ క్వశ్చన్స్ కింద ఇస్తున్నాడు. సో ఈ 3 రావాలి అంటే మీకు ఏం రావాలి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రావాలన్నమాట. ఇది ఒక్కటి వస్తే మీకు 3 ఫ్రీ అన్నమాట. మీరు సెపరేట్ గా చేయాల్సిన పని ఏమి లేదు. జస్ట్ ఈ 3 టాపిక్స్ లో కూడా మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది నేర్చుకుంటే చాలు, ఈ 3 వచ్చినట్టే అన్నమాట. ఓకే, సో ఇప్పుడు అసలు ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ఈ 3 టాపిక్స్ ఉన్న కనెక్షన్ ఏంటనేది ఒకసారి మనం, రిలేషన్ ఏంటనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక మనకి వస్తే, ఓకే, ఈ 3 టాపిక్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం అడ్జాయింట్ కట్టాలి అనుకోండి. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి అడ్జాయింట్ కట్టమంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అడ్జాయింట్ యొక్క ఫార్ములా ఏంటి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్. అంటే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? అడ్జాయింట్ కట్టాలంటే ఏం చేస్తాం? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కడతాం. ఆ వచ్చిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ చేస్తే జస్ట్ వచ్చేది ఏంటి మనకి? అడ్జాయింట్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా అడ్జాయింట్ కట్టాలంటే ఏం కావాలి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కడిస్తే ట్రాన్స్పోజ్ కట్టడం మనందరికీ తెలిసింది. జస్ట్ ఏం చేస్తాం? ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తాం. వెరీ సింపుల్ అన్నమాట. సో అడ్జాయింట్ రావాలి అంటే ఏం కావాలి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్వర్స్. ఓకే, సో మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్షన్ ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఏ బై డెట్. సో చూడండి ఇక్కడ, సో మ్యాట్రిక్స్ కి ఇన్వర్షన్ కావాలంటే మనకి ఏమేం కావాలి? అడ్జాయింట్ కావాలి, డెట్ ఏ కావాలి. అడ్జాయింట్ కావాలంటే ఎలా వస్తుంది? అడ్జాయింట్ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్. అంటే ఇక్కడ కూడా మనకి ఇండైరెక్ట్ గా ఏం కావాలి? కోఫాక్టర్ మ్యాట్రిక్సే కావాలి. అంటే ఇన్వర్స్ కట్టాలన్నా కూడా మనకి ఏం తెలియాలి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తేనే మనకి ఇన్వర్స్ అనేది వస్తుంది అనమాట. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తే అడ్జాయింట్ కట్టడం వస్తుంది, అడ్జాయింట్ కట్టడం వస్తే ఇన్వర్స్ కట్టడం వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. డిటర్మినెంట్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఈ డిటర్మినెంట్ ఇప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిటర్మినెంట్ కనుక 0 అయిపోయింది అనుకోండి. 0 అంటే ఏంటి? ఇక్కడ డిటర్మినెంట్ అంటే ఏంటి? రూట్స్ అన్నమాట. సో రూట్స్ లేకుండా ఏ ట్రీ అయినా ఉంటుందా? ఉండదు కదా. సో రూట్స్ ఉంటేనే ట్రీ ఉంటుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో డిటర్మినెంట్ ఎప్పుడు కూడా ఏమవ్వాలి? 0 అవ్వకూడదు. 0 అంటే రూట్స్ లేవని అర్థం. రూట్స్ లేకపోతే ఏ ట్రీ కూడా ఉండదు. సో రూట్స్ ఉండాలి అంటే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ఇన్వర్స్ అనేది ఇప్పుడు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కూడా మనం చేయగలుగుతాం అన్నమాట. సో డిటర్మినెంట్ ఎప్పుడు కూడా మనకి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, అలా అయినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కానీ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి 2 టాపిక్స్ లో కూడా మనకి ఏం ఇన్వాల్వ్ అయింది? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇన్వాల్వ్ అయింది. 90% ప్రాబ్లం మొత్తం అంతా కూడా ఈ 3 టాపిక్స్ లో ఏది అడిగినా సరే మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ చేస్తాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టడం అయిపోయింది అంటే 90% ప్రాబ్లం అయిపోయినట్టే. దాని తర్వాత చిన్న చిన్న చేంజెస్ ప్రాబ్లమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి? సపోజ్ అడ్జాయింట్ అడిగాడు అనుకోండి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ చేస్తారు. ఇన్వర్స్ అడిగాడు అనుకోండి, ఆ వచ్చిన అడ్జాయింట్ కి ఏం చేస్తారు? మీరు డెట్ ఏతో డివైడ్ చేస్తారు, ఇన్వర్స్ వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ వన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అన్నమాట. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో మనం ఎలా యూజ్ చేస్తాం కోఫాక్టర్ మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో 3 ఈక్వేషన్స్ ఇస్తాడు.
సో వాటిని మనం ఏం చేయాలి, సాల్వ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇచ్చిన 3 ఈక్వేషన్స్ ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం. Ax = b ఫార్మ్ లో కన్వర్ట్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, A 1 × b. సో ఇక్కడ కూడా చూడండి, సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై చేయాలంటే మనకి ఏం తెలియాలి, ఫస్ట్ A 1 తెలియాలి. ఇన్వర్స్ తెలిస్తే దాన్ని b అనే మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వచ్చేస్తుంది. సో ఇన్వర్స్ తెలియాలంటే ఏం తెలియాలి, మళ్ళీ అడ్జాయింట్ తెలియాలి. అడ్జాయింట్ తెలియాలంటే ఏం తెలియాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ తెలియాలి. సో చూసారా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. సో జస్ట్ మీరు ఒక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ నేర్చుకోండి చాలు, మీకు 3 టాపిక్స్ వచ్చేసినట్టే. ఓకేనమ్మా. సో ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అందులో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఏ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకోండి. అది ఒక్కటి వస్తే చాలు, మనకి 3 టాపిక్స్ మనకి వచ్చినట్టే. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను చూడండి. ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దీనికి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టమన్నాడు. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఎలా కట్టాలో జాగ్రత్తగా వినండి నాన్న. ఇది వస్తే మనకి చూసాం కదా, చెప్పాను కదా, 3 టాపిక్స్ మనం నేర్చేసుకున్నట్టే. ఓకేనమ్మా. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఎలా కట్టాలో తెలియాలి అంటే ఫస్ట్ మీకు 2 టాపిక్స్ తెలియాలి. ఏంటంటే అవి మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకే, ఈ రెండు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిస్తే అప్పుడు మీకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఎలా కట్టాలో తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలిమెంట్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏం లేదమ్మా, ఈ మ్యాట్రిక్స్ లో అప్పుడు మనం నెంబర్స్ రాస్తున్నాం కదా, వీటిని మనం ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఈ ఎలిమెంట్స్ మనం మైనర్స్, కోఫాక్టర్స్ అనేవి కడతాం. సో ఎలా కట్టాలి, ఓకే. సో జనరల్ గా మనకి మ్యాట్రిక్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని మైనర్స్ వస్తాయి, అదేవిధంగా అన్ని కోఫాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు మనకి 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 9 మైనర్స్ కట్టచ్చు, అదేవిధంగా 9 కోఫాక్టర్స్ కట్టచ్చు. ఫస్ట్ అసలు మైనర్ ఎలా కట్టాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ తీసుకుని మనం మైనర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో నేను ఫస్ట్ ఇప్పుడు మైనర్ ఆఫ్ 1 తీసుకుంటున్నాను, అంటే ఫస్ట్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే, సో 1 అనే ఎలిమెంట్ కి నేను మైనర్ కడుతున్నాను. సో మైనర్ కట్టాలంటే ఏం చేయాలంటే చాలా సింపుల్, ఏం లేదు. ఏ నెంబర్కి అయితే మీరు మైనర్ కడుతున్నారో ఆ నెంబర్ ఉన్న రో తీసేయండి, ఆ నెంబర్ ఉన్న కాలం తీసేయండి. ఓకే, తీసేసారు కదా. సో రిమైనింగ్ ఇంకేముంది మనకి, ఈ రో ఈ కాలం తీసేస్తే ఇంకొక 4 ఎలిమెంట్స్ మిగులుతాయి, 1 0 2 3. వీటికి మనం ఏం చేయాలంటే డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డిటర్మినెంట్ కట్టండి, ఏమవుతుంది, 1 × 3 ఎంతమ్మా 3, మైనస్ 2 × 0 0. సో వాల్యూ ఎంతమ్మా 3. అంతే, మైనర్ కట్టండి, ఏం లేదు. మైనర్ అంటే జస్ట్ ఏంటి, ఏ నెంబర్కి అయితే మైనర్ కట్టమంటున్నాడో ఆ నెంబర్ ఉన్న రో కాలం డిలీట్ చేసేస్తాం. రిమైనింగ్ మనకి 4 ఎలిమెంట్స్ కనపడతాయి, వాటికి డిటర్మినెంట్ కడతాం అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మైనర్ ఆఫ్ ఇది అయిపోయింది కదా, తీసేయండి. సపోజ్ 2కి మైనర్ కట్టాలనుకోండి. ఓకే, సో 2 ఏ రోలో ఉంది, సెకండ్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది, ఫస్ట్ కాలం. సో ఈ రో ఈ కాలం తీసేయండి. రిమైనింగ్ మనకి ఏమి మిగిలినాయి, 1 -1 2 3 మిగిలాయి. ఓకే, వీటికి మైనర్ కట్టండి. సో మైనర్ ఆఫ్ 2 = 1 × 3 అని కట్టండి. 1 × 3 ఎంతమ్మా 3, మైనస్ 2 × -1 -2. సో ఎంతమ్మా ఆన్సర్ 5. ఓకే, చాలా సింపుల్ అన్నమాట. మైనర్ కట్టాలి. ఇలా మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 9 ఎలిమెంట్స్ కూడా 9 మైనస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో మైనర్ కట్టాలంటే వెరీ సింపుల్. ఏ ఎలిమెంట్ కి అయితే మనం మైనర్ కావాలో ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం తీసేస్తే మీకు 4 ఎలిమెంట్స్ కనపడతాయి. వాటికి మీరు ఏం చేయాలి, డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకే, సేమ్ మైనస్ ఏ విధంగా అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తామో కోఫాక్టర్ కూడా సేమ్ అదే విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రొసీజర్ ఏమి మారదమ్మా, చిన్న చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ అంటే చెప్తాను, జాగ్రత్తగా వినుకుంటున్నాం. ఓకే, సో ఎలాగైతే మనకి 9 ఎలిమెంట్స్ కి 9 మైనర్స్ ఉన్నాయో అదే విధంగా 9 కోఫాక్టర్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు కోఫాక్టర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సేమ్ చూడండి, మళ్ళీ సేమ్ ఇదే ఎలిమెంట్స్ కి నేను కోఫాక్టర్ అది చేస్తాను. ఓకే, సో చూడండి, కోఫాక్టర్ 1 = ఓకే, సో 1 ఉన్న రో కాలం తీసేయండి. ఓకే, సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే ఏమి మారదు, అదే ప్రాసెస్. ఓకే, ఆ చేంజ్ అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 1 కి కోఫాక్టర్ కట్టండి. ఓకే, సేమ్ 1 తీసుకున్నాను, 1 రో కాలం తీసేసాను, మిగతా దానికి కోఫాక్టర్ కట్టండి. సో
1 into 3 డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 3 మైనస్ 2 into 0 ఎంతమ్మా 0. సో 3 minus 0 చూడండి రెండు సేమ్ వచ్చినాయి. ఓకే డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చెప్తాను జాగ్రత్త. సో 1 కట్టేసాం కదా మనం. సో 2 కి 4 ఫ్యాక్టర్ కడితే వస్తుంది చూద్దాం. సో 4 ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్. ఓకే సో 2 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో 2 ఉన్న రో కాలం తీసేయండి సేమ్ ఇందాక లాగే. మళ్ళీ మైనస్ డిటర్మినెంట్ కట్టండి. 1 into 3 3 మైనస్ 2 into -1 ఎంతమ్మా మైనస్. సో 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మళ్ళీ ఏమొస్తుంది 5 సేమ్ వచ్చింది కదా. సో వచ్చింది కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఉందన్నమాట. ఏంటో డిఫరెన్స్ అంటే 2 కి మైనస్ 4 ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం మైనస్ అనేది క్యారీ చేసుకోవాలి. ఫస్ట్ డిటర్మినెంట్ ముందు ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఓకే ఎలా చెప్పేశారు మేడం అలా ఎలా ఇస్తారంటే చెప్తాను కంగారు పడదు. ఏంటంటే అది ఎప్పుడైనా సరే మనం 4 ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు ఈ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటా రూల్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అన్నమాట. ఓకే సో జాగ్రత్త చూడండి. ఎప్పుడు సరే మనకి మ్యాట్రిక్స్ ఇచ్చి 4 ఫ్యాక్టర్స్ కట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ ప్లస్ పొజిషన్ మైనస్ పొజిషన్ అంటాం. ఓకే ఎప్పుడైనా సరే ఈ 4 నెగిటివ్ పొజిషన్స్ అన్నమాట. ఇవి 4 చూడండి. ఓకే సో ఈ 4 పొజిషన్ లో ఉన్న వాటికి మనం మైనస్ 4 ఫ్యాక్టర్స్ అనేది కడుతున్నాము అంటే ఏం చేయాలంటే మైనస్ అనేది క్యారీ చేయాలన్నమాట. ఓకేనమ్మా. సో చూడండి ఇక్కడ 2 అనేది ఏ పొజిషన్ లో ఉంది నెగిటివ్ పొజిషన్ లో ఉంది. సో నెగిటివ్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఏం చేయాలి మీరు మైనస్ అనేది క్యారీ చేసుకుంటాము. ఓకేనమ్మా. ఇదే విధంగా ఇక్కడ చూడండి ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది ఇది ఒకటి. సో ఎప్పుడైనా సరే 4 ఫ్యాక్టర్స్ కట్టినప్పుడు ఏం చేయాలమ్మా మైనర్ అన్నా 4 ఫ్యాక్టర్ అన్నా ప్రాసెస్ ఒకటే. ఓకే కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటి ఈ 4 పొజిషన్స్ చూసుకోవాలి. ఈ 4 పొజిషన్ ఉన్న వాటికి మాత్రం మనం 4 ఫ్యాక్టర్స్ అనేవి కడుతున్నాము అంటే ముందుగా మైనస్ అనేది క్యారీ చేయాలి. ఓకే మిగతా వాటికి నార్మల్ గా 4 ఫ్యాక్టర్ అయినా మైనర్ అయినా ఒకటే వస్తుంది. కానీ 4 ఫ్యాక్టర్ కట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మైనస్ వస్తుంది. ఓకేనమ్మా. సో మైనస్ అనేది మనం క్యారీ చేసుకోవాలి. అర్థమైందేనా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంకా క్లియర్ గా అర్థం. చూడండి మనం 4 ఫ్యాక్టర్ ఆఫ్ ఓకే సపోజ్ 0 అనుకోండి 0 కట్టచ్చు. సో 0 ఈజ్ ఈక్వల్ టు ఓకే సో 0 ఏ పొజిషన్ లో ఉంది నెగిటివ్ పొజిషన్ కదా. సో ఏం చెప్పాను మీకు 0 కట్టే ఫస్ట్ ఏం చేయాలి మనం మైనస్ క్యారీ చేసుకోవాలి. ఓకే మళ్ళీ 0 ఉన్న రో వదిలేస్తాము కాలం వదిలేస్తాము. మిగిలింది 1 into 2 ఎంత 2 మైనస్ 1 into 1 ఎంత మైనస్. అర్థమైందేనా. ఏం చేశారు డిటర్మినెంట్ కట్టండి 0 కావాలి కాబట్టి 0 ఉన్న రో 0 ఉన్న కాలం తీసేయండి. 1 into 2 2 మైనస్ 1 into 1 ఎంత -1. ఓకే సో దీన్ని సింపుల్ గా చేసుకోండి. మైనస్ ఇంటి మైనస్ ఎంతమ్మా ప్లస్ 2 + 1 ఎంతమ్మా 3 ముందు మైనస్ ఇంటి కాబట్టి మైనస్. అర్థమైందన్నా. మళ్ళీ ఇంకోసారి చెప్తాను జాగ్రత్త చూడండి. 4 ఫ్యాక్టర్ కట్టాలన్నా మైనర్ కట్టాలన్న ప్రాసెస్ ఏంటి ఏ ఎలిమెంట్ కి అయితే మీరు 4 ఫ్యాక్టర్ కడుతున్నారో ఆ ఎలిమెంట్ ఉన్న రో తీసేయాలి కాలం తీసేయాలి. మిగిలిన వాటికి ఏం చేయాలి మనము డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే నెక్స్ట్ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి పొజిషన్ చూసుకోవాలి. నెగిటివ్ పొజిషన్ లో ఉన్నాయా వాల్యూస్ పాజిటివ్ పొజిషన్ లో ఉన్నాయా. సో ఈ 4 కూడా నెగిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏ మ్యాట్రిక్స్ అయినా అంతే. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా సరే ఈ మిడిల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి నెగిటివ్ పొజిషన్స్ అన్నమాట. సో ఈ పొజిషన్ లో ఉన్న వాటికి మీరు 4 ఫ్యాక్టర్స్ అనేవి కడుతున్నారు అంటే మీరు ఏం చేయాలి మైనస్ క్యారీ చేయాలి ఫస్ట్. ఓకే మిగతా వాటికి అవసరం లేదు. సో ఆ విధంగా మనం ఏం చేస్తాం మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 9 ఎలిమెంట్స్ కి ఎన్ని వస్తాయి మనకి 9 4 ఫ్యాక్టర్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇందుకు ఇదంతా మనం దేనికి నేర్చుకుంటున్నాం 4 ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. సో 4 ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఎలా వస్తుంది అంటే ఏమీ లేదు 4 ఫ్యాక్టర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ 9 ఎలిమెంట్స్ కి మనం 4 ఫ్యాక్టర్స్ కట్టి వాటిని ఒక మ్యాట్రిక్స్ రూపంలో అరేంజ్ చేసాం అనుకోండి ఆ వచ్చింది ఏమవుతుందంటే 4 ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట. ఓకేనా అర్థమైందా. ఓకే ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం కి 4 ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి. 4 ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ 4 ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఓకే సో సింపుల్ ఏం చేస్తాం 9 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ 4 నెగిటివ్ పొజిషన్స్ అవి ప్రైమ్ లో పెట్టుకోండి. ఓకే జస్ట్ ఒక్కోదానికి మనం ఏం చేస్తాం 4 ఫ్యాక్టర్ కట్టుకుంటే వెళ్తాం అనమాట. ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ 1 కి ఓకే 1 కి 4 ఫ్యాక్టర్ కడతాం. ఇది ఏదైతే కడుతుందో దాన్ని టిక్ మార్క్ పెట్టడం చూడండి. ఓకే లేదండి తీసేసుకోండి కన్ఫ్యూజన్
మొత్తం మ్యాట్రిక్స్ ఇలా తీసుకోవాలి. ఓకే చూడండి ఇప్పుడు మొత్తం ఈ 9 ఎలిమెంట్స్ కి మనం కోఫాక్టర్స్ కట్టాలి. ఫస్ట్ నేను 1 కి 2 కోఫాక్టర్ కడుతున్నాను. కోఫాక్టర్ కట్టాలంటే ఏం చేయాలి? 1 ఉన్న రో వదిలేయాలి, కాలం వదిలేయాలి. మిగిలింది ఏముందన్నా 1 into 3 ఏంటన్నా 3 మైనస్ 2 into 0 0 అయిపోయింది. సో 1 అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ ఇప్పుడు ఈ 1 కి మనం కోఫాక్టర్ కట్టాం. సో ఏం చెప్పాను మీకు? ఫస్ట్ పొజిషన్ చూసుకోవాలి. ఈ 1 ఏ పొజిషన్ లో ఉంది? నెగిటివ్ పొజిషన్ లో ఉంది. సో నెగిటివ్ పొజిషన్ లో ఏం చెప్పాను? ఫస్ట్ ఒక మైనస్ క్యారీ చేయాలి. ఓకే సో మైనస్ పెట్టి మళ్ళీ రో కాలం వదిలేయాలి. ఓకే మరి 2 into 3 ఎంతనన్నా 6 మైనస్ 1 into 3 ఎంతమ్మా 0. ఓకే నెక్స్ట్ థర్డ్ గా చూడండి తీసుకో. ఓకే ఇప్పుడు ఇది పాజిటివ్ పొజిషన్ కదా, నార్మల్. -1 ఉన్న రో కాలం తీసేయండి. మిగిలింది 2 into 2 4 మైనస్ 1 into 1 -1. అర్థమవుతుందన్నా? జస్ట్ ఏం లేదు, ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నానో ఆ నెంబర్ ఉన్న రో కాలం వదిలేస్తున్నాను, రిటర్మెంట్ కడుతున్నాను. కాబట్టి నెగిటివ్ పొజిషన్ అవుతుంటే మైనస్ పెడుతున్నాను. ఓకే ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ గా అయిపోయిందా? సో ఫస్ట్ రో అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఈసారి సెకండ్ రో. ఓకే సెకండ్ ఎలిమెంట్ ఏముంది? ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 2. 2 కి నేను కోఫాక్టర్ కడుతున్నాను. 2 యొక్క పొజిషన్ ఏంటి? నెగిటివ్. సో ముందు ఏం చేయాలన్నా మైనస్ క్యారీ చేసుకోవాలి. ఓకే సో 2 ఉన్న రో కాలం తీసేయండి. మిగిలింది 1 into 3 ఎంతనన్నా 3 మైనస్ 2 into -1 -2. ఓకే నెక్స్ట్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటమ్మా 1. పాజిటివ్ పొజిషన్ కదా, 1 ఉన్న రో కాలం తీసేయండి. మిగిలింది 1 into 3 ఎంతనన్నా 3 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 1 1 అవుతుంది. అర్థమైంది? 1 into 3 చేసాము. నెక్స్ట్ మైనస్ ఈ -1 into -1 ఏమవుతుంది? +1 కదా అవుతుంది. సో +1. ఓకే నెక్స్ట్ ఈ 1 అయిపోయింది. నెక్స్ట్ 0 ఏ పొజిషన్? మైనస్ పొజిషన్ కాబట్టి మైనస్ క్యారీ తీసుకోవాలి. మైనస్ అసలు మర్చిపోకూడదు. మరి 0 ఉన్న రో కాలం తీసేయండి. 1 into 2 ఎంతన్నా 2 మైనస్ 1 into 1 ఎంతమ్మా -1. 1 into 2 2 మైనస్ 1 into 1 ఎంతమ్మా -1. అంతే సెకండ్ రో అయిపోయింది. థర్డ్ అవుతుంది -1. సో -1 ఉన్న రో కాలం తీసేయండి. 1 into 0 ఎంతనన్నా 0 మైనస్ 1 into -1 -1. అర్థమైందన్నా? -1 into రో కాలం తీసేసి 1 into 0 0 మైనస్ 1 into -1 -1. నెక్స్ట్ 2 ఏ పొజిషన్ అన్నా? నెక్స్ట్ చూడండి 2 ఏ పొజిషన్ లో ఉంది? నెగిటివ్ పొజిషన్. సో 2 ఉన్న రో కాలం తీసేయండి. 1 into 0 0 మైనస్ 2 into -1 -2. ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ 3 ఉన్న రో కాలం తీసేయండి. 1 into 1 1 మైనస్ 2 into 1 2. చూడండి ఎంత సింపుల్ గా మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ చేసాము. అంతే అయిపోయింది. చూడండి అన్నింటికి మనం మైనస్ క్యారీ చేసామా? చూడండి ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. చూడండి ఇక్కడ మైనస్ మర్చిపోయాం. 2 యొక్క కోఫాక్టర్ ఏంటి? 2 ఉన్న రో కాలం తీసాం. 1 into 0 0 మైనస్ 2 into -1 -2. ఉందో మైనస్ పొజిషన్ సో మైనస్. ఓకే సో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా నెగిటివ్ పొజిషన్ ఉన్న వాడికి మైనస్ పెట్టామా లేదా. ఓకే సో నెగిటివ్ పొజిషన్ అన్న అన్నిటికీ కూడా మనకి మైనస్ వచ్చేస్తుంది. ఓకే అంతే. ఇదే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు. ఓకే జస్ట్ ఒక ఎలిమెంట్ ఏ నెంబర్ కి అయితే మనం కోఫాక్టర్ కడుతున్నామో అది ఉన్న రో కాలం తీసేసి డిటర్మినెంట్ కడతాము. నెగిటివ్ పొజిషన్ లో ఉంటే మైనస్ కడతాం. ఓకే ఇప్పుడు మనం దీన్ని సింపుల్ గా చేద్దాం. ఓకేనమ్మా? ఓకే సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు సో 3 - 0 ఎంతనన్నా 3 నెక్స్ట్ 6 - 0 6 ముందు మైనస్ ఉంది కదా సో మైనస్ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 + 1 5. ఓకే నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 2 ఎంతమ్మా 5 ముందు మైనస్ ఉంది కదా సో -5. నెక్స్ట్ 3 - 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 1 3 ముందు మైనస్ ఉంది కదా -3. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ముందు మైనస్ ఉంది కదా సో -2. నెక్స్ట్ 1 - 2 సింపుల్ గా అయిపోయిందో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ 2 స్టెప్లలో అయిపోయిందో. అర్థమైందన్నా? జస్ట్ కోఫాక్టర్ ఎలిమెంట్స్ కోఫాక్టర్ ఎలా కట్టాలో తెలిస్తే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చినట్టు. ఓకే సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తే ఏమొచ్చినట్టు మనకి అడ్జాయింట్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ కూడా మనకి దేనికి డిపెండ్ అయి ఉంటుంది? ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కదా. సో మీరు ఓన్ గా ప్రాబ్లమ్స్ తీసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఒక మ్యాట్రిక్స్ రాయడం మీకు వస్తే చాలా మీకు ఎస్ఏ కోసం బాగా
ఓకేనా? సో ఇది కోఆపరేటివ్ మ్యాట్రిక్స్ కట్టే విధానం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే మ్యాట్రిక్స్ మనం అడ్జాయింట్ ఎలా కట్టాలి, ఇన్వర్స్ ఎలా కట్టాలో కూడా చూసేద్దాం ఇక్కడ. ఓకేనా? చూడండి, ఇప్పుడు దీనికి ఏమైనా ఫార్ములా ఏం తీసుకున్నాం మనం? అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ టాపిక్. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు కూడా ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలన్నా, ఓకే, ఇది ఏ అనే మ్యాట్రిక్స్ అన్నమాట. సో దీనికి మనకి అడ్జాయింట్ కట్టాలి అంటే అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు, దానికి ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా, ఏంటి ఫార్ములా? కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటమ్మా? వెరీ సింపుల్. ఆల్రెడీ మీకు ఆల్రెడీ మన ఛానల్ వీడియో ఉంది చూడండి. ఓకేనమ్మా? సో ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు, జస్ట్ ఏం చేస్తాం, రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేస్తాం. అలా వచ్చిన మ్యాట్రిక్స్ ని మనం ఏమంటాము? ట్రాన్స్పోజ్ అంటాం. ఇక్కడ దేని ట్రాన్స్పోజ్ చేయమంటాడు? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ నువ్వు ఏదైతే కట్టావో దాన్ని ట్రాన్స్పోజ్ చేయమన్నాడు. మన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ చేస్తాము. ఓకే, దీన్ని జస్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది? అడ్జాయింట్ వచ్చేసినట్టు. ఓకే, దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ ని కాలమ్స్ కింద మార్చండి. ఓకే, సో మార్చండి. సో ఫస్ట్ రో ఇది 3 - 6 5. 3 - 6 5. జస్ట్ రో మారుస్తాను. నెక్స్ట్ సెకండ్ రో -5 2 -2 -5 2 -2. నెక్స్ట్ 1 - 2 -1 1 - 2 - ఎంత సింపుల్ గా అయిపోయింది అడ్జాయింట్ పాయింట్ వచ్చి. ఓకే, వెరీ సింపుల్ అన్నమాట. సో మెయిన్ ప్రాబ్లం అంతా కూడా మీకు ఇక్కడే ఉంది, కోఫాక్టర్ మ్యాట్రిక్స్. అదొకటి వచ్చిందా మిగతాన్ని టపటప అయిపోతుంది. ఓకే, సో అడ్జాయింట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇన్వర్స్ ఎలా కట్టాలో చూద్దాం. ఓకేనా? సెకండ్ వన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, ఇంతకు మీకు ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాను. ఏంటి ఇన్వర్స్ ఫార్ములా? అడ్జాయింట్ ఏ బై లెట్ ఏ. లెట్ ఏ అనేది ఇప్పుడు కూడా జీరో అవ్వకూడదు. ఇది ఫార్ములా. సో మనకి ఇప్పుడు ఇన్వర్స్ కావాలంటే ఏం తెలియాలి? అడ్జాయింట్ తెలియాలి, లెట్ ఏ తెలియాలి. అడ్జాయింట్ అంటే ఇక్కడే ఉంది, ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం అంటే అడ్జాయింట్ మనకి వచ్చేసినట్టే. మనకి ఏం తెలిస్తే సరిపోతుంది? లెట్ ఏ తెలిస్తే సరిపోతుంది. డిటర్మినెంట్ దేని కట్టాలి? ఇచ్చిన మ్యాట్రిక్స్ అమ్మా. లెట్ ఏ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్ మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఇన్వర్స్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, నేను మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. ఓకేనమ్మా? సో లెట్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ రో తీసుకుని చేస్తున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 1. సో 1 ఉన్న రో కాలం తీసేయండి. 1 × 3 ఎంతమ్మా? 3 మైనస్ 2 × 0 ఎంతనన్నా? 0. ఓకే, నెక్స్ట్ -1 ఇంటూ, ఓకే, నెగిటివ్ వస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏముంది? 1 ఉంది. మళ్ళీ 1 ఉన్న రో కాలం తీసేయండి. 2 × 3 ఎంతనన్నా? 6 మైనస్ -1 × 0 0. నెక్స్ట్ ప్లస్ అంటే ఎలా ఉందన్నా? -1. ఓకే, సో -1 అన్న రో తీసే కాలం తీసే. 2 × 2 4 మైనస్ -1 × 1 ఎంతమ్మా? -1. అంటే డిటర్మినెంట్. ఓకే, మీకు ఇంకా క్లియర్ గా కావాలి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి, అక్కడ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనమ్మా? సో నేను సింపుల్ గా చేయండి. సో 3 - 0 3. నెక్స్ట్ 6 - 0 6. -1 × 6 ఏమవుతుందమ్మా? -6. నెక్స్ట్ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 + 1 ఎంతమ్మా? 5 అవుతుంది. ఓకే, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ 5 మైనస్. ఇప్పుడు ఇది సింపుల్ గా చేయండి. సో ఎలా ఉంటుంది? ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి అన్న. మైనస్ ప్లస్ లో ఉన్నాయనుకోండి, ఏవి ఎక్కువ ఉన్నాయో అవి సింపుల్ గా చేయాలి. అంటే ప్లస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ సింపుల్ గా చేయాలి. మైనస్ ఉంటే మైనస్ సింపుల్ గా చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. -6 -5 రెండు మైనస్ ఉన్నాయి కదా, దీన్ని ఫస్ట్ సింపుల్ గా చేయండి. అంతేగాని ఫస్ట్ 3 - 6 చేసి తర్వాత మళ్ళీ -5 అలా చేయకూడదు. ముందు ప్లస్ ఉంటే ప్లస్ అన్ని యాడ్ చేసుకోవాలి, మైనస్ ఉంటే మైనస్ అన్ని యాడ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు -6 -5 ఎంతమ్మా? -9. ఓకే, ఇప్పుడు మనకు ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, ఇంకా ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో 3 - 7 ఎంతమ్మా? మైనస్. ఓకే, ఇది ఏ వాల్యూ? డిటర్మినెంట్ వాల్యూ. సో 0 వచ్చిందా? మనకి రాకూడదు. 0 వస్తే ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, కానీ 0 మాత్రం రాకూడదు. సో 0 రాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మనకి ఇదేమవుతుంది? లెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ లో మీరు ఇన్వర్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ అడ్జాయింట్ కట్టకూడదు, ఫస్ట్ డిటర్మినెంట్ కట్టాలి. ఓకేనా? డిటర్మినెంట్ కట్టి నాట్ ఈక్వల్ టు 0 వస్తేనే అప్పుడు మీరు అడ్జాయింట్ లోకి వెళ్ళండి.
డిటర్మినెంట్ 0 అయిపోయింది అనుకోండి, ఇదంటే ఇన్వర్స్ అడ్జస్ట్ అవ్వదు. ఇంకా అవ్వడానికి అడ్జాయింట్ పెట్టి ఉపయోగం లేదు. ఓకేనమ్మా. సో ఫస్ట్ ఇప్పుడు కూడా ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు డిటర్మినెంట్ కట్టాలి. ఫస్ట్ డిటర్మినెంట్ కట్టి నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అప్పుడు మనం అడ్జాయింట్ కట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం కావాల్సిన 2 వాల్యూస్ వచ్చేసాయి కదా. అడ్జాయింట్ మన దగ్గర ఉంది, డిటర్మినెంట్ కూడా ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఏ ఇన్వర్స్ వస్తుంది. ఓకే. సో ఏ ఇన్వర్స్ చూడండి. ఏ ఇన్వర్స్ ఇక్కడ రాస్తాను చూడండి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏమో గట్టి, దీన్ని ఎలా కూడా రాయొచ్చు కదా మనం 1/geta ఇంటూ అడ్జాయింట్ ఏ రాసుకోవచ్చు కదా ఏదన్నా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/geta అంటే ఎంత వచ్చింది మనకి? అడ్జాయింట్ ఏ ఎప్పుడైనా ఫైనల్ చేసిన అడ్జాయింట్ ఇక్కడ 3 - 5 1. ఓకే. -6 2 -2 5 -3 -. చూడండి ఇన్వర్స్. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఓకే. సో మెయిన్ ప్రాసెస్ అంతా ఎక్కడ ఉంది? డిపెండ్ అయింది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఓకే. 1 సార్లు చెప్తున్నాను. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టడం అనేది బాగా నేర్చుకోండి. వస్తే మనకి 3 టాపిక్స్ వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం. వెంటనే మనకి ఏమొచ్చింది? అడ్జాయింట్ వచ్చింది. అప్పుడు వెంటనే మనకి ఏమొచ్చింది? ఇన్వర్స్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మీద కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇన్వర్స్ కట్టిన తర్వాత ఇంకో బి చేస్తే మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. అది ఇంకా మనకి వీడియోలు అంత ఎక్కువైపోతుంది. నేను మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ద్వారా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మరొక వీడియోలో చెప్తాను. ఓకేనా? సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, చూడండి. ఓకేనమ్మా. ప్రాబ్లం ఇస్తాను, దానికి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టండి, తర్వాత అడ్జాయింట్ కట్టండి, ఇన్వర్స్ కూడా కట్టండి. కట్టి మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే. సో అందరూ కూడా ఈ ప్రాక్టీస్ ప్రాబ్లం నోట్ చేసుకోండి అమ్మా. దీనికి మీరు అందరూ కూడా కోఫాక్టర్ మ్యాట్రిక్స్, ఇన్వర్స్, అదేవిధంగా అడ్జాయింట్ 3 కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. సో అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఐ లవ్ యూ.